ఆత్మ అవలోకన చేసినప్పుడే నిజమైనటువంటి, సత్యమైనటువంటి, స్థిరమైనటువంటి, శాశ్వతమైనటువంటి సుఖాన్ని పొందేదానికి సాధ్యమవుతుంది. బాహ్య ప్రపంచంలో చూసేదంతా సుఖం కాదు, ఎండమావులవి. సుఖంగా కనబడుతుంది. ప్రతి ఒక్కరు ఎన్ని వేల మంది ఇక్కడ ఆసీనులైన ఉన్నారు. నేను సుఖంగా సంతోషంగా కాలం గడుపుతున్నాను అని చెప్పే ధైర్యం ఒక్కరికి లేదు. ఆత్మావలోకం చేసినటువంటి మహానుభావుడు మాత్రం ఆనందంగా సుఖంగా ఉన్నాను అంటాడే కానీ బాహ్య జగత్తులో నేను సుఖాన్ని అనుభవిస్తున్నాను, సంతోషంగా ఉన్నాను అని చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. ఉన్నారా? ఎవరూ లేరు. కాబట్టి ఆత్మావలోకనం చాలా ముఖ్యమైనటువంటిది. ఈ ఆత్మావలోకనం చేయాలి. దీనికి మార్గదర్శి ఎవరు? ఈ విశాల ప్రపంచంలో ఈ ఆత్మావలోకనం చేసేదానికి అనువైనటువంటి మార్గాన్ని సూచించే మహానుభావుడు ఎవరు? వాళ్ళే సద్గురువు అని అంటారు. గురుకే గురువు అంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ. శరీరధారి అయినటువంటి భగవంతుడు వాడు అని శాస్త్రాలు అంటాయి. వాడు మాత్రం ఇవ్వగలడు, వాడు మాత్రం బోధించగలడు, అందులకు సాధ్యము కాదు. అయితే వెనుకటి కాలంలో అటువంటి మహానుభావులు, అటువంటి తత్వవేత్తలు నుండి ఉండవచ్చు. అంటే నేటి కాలంలో ఉన్నారా? ఈ కాలంలో అటువంటి మహానుభావులు ఉన్నారా? ఉన్నారు. నిమురు గప్పిన నిప్పులా ఎక్కడో ఉంటారు. మనలోనే ఉంటారు, మనతోనే ఉంటారు, మనలాగే ఉంటారు. అంటే వాళ్ళని కనిపెట్టడం చాలా కష్టం. అటువంటి మహానుభావుల కోసం వెతకవలసిన కర్తవ్యం ఎంతైనా మనపై ఉంది. అటువంటి మహాత్ముల యొక్క ఆశీర్వాదాన్ని పొందేదానికి సతతమే ప్రయత్నం చేయాలి. వాళ్ళ యొక్క అనుగ్రహం ఉంటే చాలు. ఆగ్రహాన్ని సంపాదించుకోకూడదు వాళ్ళ దగ్గర.